శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 28 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. పునర్వసు నక్షత్రం ఉదయం 9 గంటల 35 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. శనివారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఇది స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 9:35 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. స్త్రీల అండదండలు బాగా ఉంటాయి. ఉదయం 9 గంటల 35 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. శనివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగిస్తుంది. అంటే ఉదయం 9:35 తర్వాత పని మీద బయటికి వెళితే మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితుల అండదండలు బాగుంటాయి. దానివల్ల పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. అంటే 2 యోగాలు చాలా బాగున్నాయి. ఛత్రయోగం, మిత్రయోగం. స్త్రీల వల్ల కానీ, మిత్రుల వల్ల కానీ వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా లభించడం వల్ల మీ పనుల్లో ద్వాదశ రాశుల వారికి లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలకు బాగా అనుకూలమైన రోజు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. పుష్యమి నక్షత్రానికి కూడా ఆయనే అధిపతి. శనివారానికి, పుష్యమి నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన శని మీనంలో ఉండటం మంచిదే. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు మాత్రం మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పునర్వసు నక్షత్రం ఉదయం 9 గంటల 35 నిమిషాల వరకు ఉంది. ఈ పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. విద్యారంభానికి మంచిది. కొత్త విద్యలు నేర్చుకోవడానికి పునర్వసు మంచిది. అలాగే దేవతా పూజలు, వ్రతాలు ఇటువంటివి కొత్తగా ప్రారంభించడానికి, కొత్తగా ఏదైనా పూజ కానీ, నోము కానీ, వ్రతం కానీ ఇలాంటిది ప్రారంభించడానికి పునర్వసు చాలా మంచి నక్షత్రం. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా పునర్వసు మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు ఈ పునర్వసు చాలా మంచిది. అలాగే మోటార్ వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా పునర్వసు చాలా మంచిది. దైవ దర్శనాలకు మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయటానికి కూడా ఈ పునర్వసు నక్షత్రం చాలా బాగా మంచిగా పనిచేస్తుంది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచిది. కాబట్టి ఉదయం 9 గంటల 35 నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోండి. ఉదయం 9 గంటల 35 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. పుష్యమి ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. కాబట్టి ఉదయం 9:35 తర్వాత పుష్యమి ఉన్నప్పుడు కంప్యూటరు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి చాలా మంచి నక్షత్రం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, గురువు దగ్గర మంత్రం తీసుకోవటానికి కూడా పుష్యమి మంచిది. అలాగే వ్యాపారాలు కొత్తగా ప్రారంభించడానికి కూడా పుష్యమి మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలం. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా ఈ పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయం చోటు చేసుకుంటూ ఉంటుంది. దాన్ని తొలగింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. వృత్తిపరంగా మాత్రం సామాన్యమైన విజయాలు లభిస్తాయి. అద్భుతమైన విజయాలు కాకపోయినా ఎంతో కొంత చేస్తున్న వృత్తిలో మేషరాశి వాళ్ళు మంచి విజయాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైన ధనలాభం చేకూరుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యారంగంలో ఉన్న వాళ్ళకు మంచి పురోభివృద్ధి లభిస్తుంది. ధనపరంగా కూడా మంచి ప్రయోజనాలు చేకూరటానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో విభేదాభిప్రాయాలు కొద్దిగా ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు విభేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్న పనిలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు
చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆ వ్యతిరేకతలు అంతిమంగా తొలగిపోయి అనుకూల ఫలితాలుగా మారతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రజా విరోధములు ఏర్పడతాయి. అంటే సామాజికంగా ఎవరితో మాట్లాడినా అనుకోకుండా వాళ్ళతో గొడవలయ్యే సూచనలున్నాయి కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే సమాజ హితం కోసం వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఈరోజు అడుగులు వేస్తూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల ఇబ్బందులు, బాధలు ఉన్నాయి. అంటే సింహరాశి పురుషులైనా, సింహరాశి స్త్రీలైనా, ఇతర స్త్రీల వల్ల బాధపడే సూచనలు ఉన్నాయి. కొంచెం స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మీకు పెరుగుతూ ఉంటారు. అయినప్పటికీ చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఆ వ్యతిరేక వాదములు తొలగిపోయి అనుకూల వాదములుగా మారతాయి. అంటే వ్యతిరేకతలన్నీ తొలగిపోయి వాళ్ళు మీకు అనుకూలంగా మారుతారు. మీ కష్టమే మిమ్మల్ని ముందుకు నడిపించి పేరు తెప్పిస్తుంది. అలాగే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరంగా కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగమైన, వ్యాపారమైన దానిలో ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో కొంత శత్రు బాధలు వెంటాడుతూ ఉంటాయి. శత్రు బాధల విషయంలో కన్యారాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. అలాగే దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ప్రయాణాలు చేయటం ద్వారా ప్రయోజనాలు బ్రహ్మాండంగా పొందగలుగుతారు. అలాగే ఈరోజు తులారాశి వాళ్ళు బంధుమిత్రులను కలుసుకుంటారు. బంధువులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ధనలాభం చేకూరుతుంది. కార్యసిద్ధి లభించే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకి కొన్ని విభేదాభిప్రాయాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇతర విద్యార్థులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటప్పుడు విద్యారంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అవసరం. అలాగే వృత్తిపరంగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ ధనుసు రాశి వాళ్ళు తక్కువ మొత్తంలో అప్పు చేస్తే అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ప్రధానంగా ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధనలాభం చేకూరుతుంది. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందడానికి కూడా మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. అంటే అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అంటే చేస్తున్న వృత్తిలో, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా మీరు ఊహించిన స్థాయిలో కాకుండా కొంత తక్కువ ధనలాభం కలగటానికి మీనరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే నరసింహ ద్వాదశి. కాబట్టి నరసింహ ద్వాదశి సందర్భంగా ఓం నమో నారసింహాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళ్ళండి. ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. గోవింద ద్వాదశి. ఓం గోవిందాయ నమః అనే నామాన్ని కూడా 21 సార్లు చదువుకుని వెళ్ళండి. ఓం నమో నారసింహాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 నామాలు చదువుకుని వెళితే నరసింహ ద్వాదశి, గోవింద ద్వాదశి సందర్భంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకి మీ ధనంతో కాఫీ కానీ, టీ కానీ ఇప్పించినట్లయితే మీ జాతక దోషాలు తొలగిపోయి మీ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కానీ, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కానీ ఈ శనిహోర అనేది విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.
ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటిస్తే సమస్త శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.